కాంగ్రెస్ వల్లే కరువు 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమా అని చెప్పి కేసీఆర్ నిన్న మండిపడ్డాడు. అయితే కేసీఆర్ నిన్న పోయినటువంటి జిల్లాలలో కేసీఆర్ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో కరెంటు పోయింది. కానీ కరెంటు పోయినప్పుడు కేసీఆర్ ఏమన్నాడు చూసినావా, మనం బొంగని ఇట్లా అవుతుంది కరెంటు, మనం ఉన్నప్పుడు ఏమన్నా కరెంటు పోయిందా అని చెప్పి కేసీఆర్ అన్నాడు. ఇజ్జత్ తీసిండిగా. మరి రేవంత్ సర్కార్ ఏం చేయాలి? కరెంటు పోనీయద్దు. ఇప్పుడు ఉచిత కరెంటు ఎప్పుడు ఉంటుంది, రెండోది నిరంతరం కరెంటు ఉండాలని చెప్పి అధికారులను ఆదేశించినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీటింగ్లో కరెంటు పోయేసరికి కాంగ్రెస్ పార్టీ పరువు తీసాడు. 24 గంటల కరెంటు, భగీరథ, రైతు బంధు పథకాలు మాయమైనాయి. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. విద్యుత్ రంగం గురించి ఐఏఎస్లకు ఏం తెలుసా? చిల్లర డ్రామాల కోసమే కాళేశ్వరం ఖాళీ, ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, లేకుంటే రైతుల కోసం రణరంగం సృష్టిస్తాం, వెంట పడతాం, పంట బోనస్ కోసం కడుపు నిండా తిని దీక్ష చేయాలని పార్టీ నేతలకు సూచన. జనగామ, సూర్యాపేట జిల్లాలో ఎండిన పంట పొలాల పరిశీలన 100 రోజుల్లోనే ఇంత అస్తవ్యస్తమైనాయి అని చెప్పేసి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు. కాకపోతే ఇందులో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే నీళ్ళు అందుతలేవు. సుమారు 20 లక్షల ఎకరాల వరకు కూడా నీళ్లు లేక ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా నరకం అనుభవిస్తున్నారు. కరెంటు మాత్రం ఉండలేదంట, ఖచ్చితంగా కరెంటు ఇబ్బంది పాలు చేస్తుందంట, నీళ్లు కూడా అందుతలేవంట. మరి నీళ్ళని ఎందుకు ఆపుతుర్రు? నష్టపరిహారం ఇస్తలేరని చెప్పేసి అన్నారు. రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి.